సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో వైఫల్యం చెందాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. అధిష్టానం విశ్వాసం కోల్పోయి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. రౌడీ షీటర్లా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి బేషరతుగా కేసీఆర్కు క్షమాపణ చెప్పాలని సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జీవించే హక్కు లేదు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు దొంగ మాట. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి క్షణాన్నే మొట్టమొదటగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించాల్సినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆనాడు తనను బహిష్కరించలేదు, పెద్ద మనసుతో కేసీఆర్ గారు క్షమించింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డిగా ముఖ్యమంత్రి స్థానానికి రావడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొక్క రేటింగ్ పూర్తిగా టీఆర్పీ రేటింగ్ పడిపోయింది. ఇవాళ ఏ ఛానల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ రాగానే ప్రేక్షకులందరూ కూడా టీవీ ఛానల్ మార్చేది నిజం. ఇవాళ తను అన్ని రంగాల్లో వైఫల్యం చెందిండు, అధిష్టానం విశ్వాసం కోల్పోయిండు. ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలాంటి పిచ్చి మాటలకు తెలంగాణ రాష్ట్ర పాలన చేయలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి. ఇవాళ ఇలాంటి పిచ్చి మాటలు, అగాధం లేపేటువంటి మాటలు, అగాధాన్ని సృష్టించే మాటలు, నైరాశ్యం వైపు నడిచేటువంటి మాటలు మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో అల్లర్లు పుట్టించి పాలన చేయాలనేటువంటి కుట్రదారుడు ఇలా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్